అమరావతిలో శాశ్వతంగా నిర్మించే శాసనసభ హైకోర్టు భవన డిజైన్లలో మార్పులను సూచించారు సీఎం చంద్రబాబు. హైకోర్టుకి సిద్ధం చేసిన వజ్రాకార భవన డిజైన్ ని శాసనసభ కోసం మార్చాలని సూచించారు. శాసనసభ కోసం సిద్ధం చేసిన బుద్ధ స్తూపం డిజైన్ ని హైకోర్టుకి మార్పు చేయాలని స్పష్టం చేశారు. మార్చిన డిజైన్ ను చీఫ్ జస్టిస్ కి చూపించి ఖరారు చేయాలని నార్మన్ పోస్టర్ కంపెనీ ప్రతినిధులకు సూచించారు చంద్రబాబు. లండన్ నుంచి నార్మన్ ఫాస్టర్ అండ్ పార్ట్నర్స్ వాళ్ళు డిజైన్స్ తీసుకురావడం జరిగింది. అయితే ఈరోజు సీఎం గారు ఆ డిజైన్స్ అన్నీ చూసి ఆ డిజైన్స్లో హైకోర్టుకి ఏముండాలి, అసెంబ్లీకి ఏముండాలని దాన్ని ఫైనలైజ్ చేశారు. అంతకుముందు అసెంబ్లీకి వాళ్ళు గోపురం డిజైన్ యాక్చువల్గా ఫైనలైజ్ చేస్తున్నారు. ఈరోజు వాళ్ళు హైకోర్టుకు 3వ డిజైన్ ఇచ్చారు. అంతకుముందు 2 డిజైన్స్ ఇచ్చారు. సీఎం గారు ఇంకా కొన్ని డిజైన్స్ తీసుకురామంటే ఈరోజు హైకోర్టుకి డైమండ్ షేప్లో తీసుకొని వచ్చారు. అయితే ముఖ్యమంత్రి గారు ఈరోజు ఈ అసెంబ్లీ డిజైన్స్ని, హైకోర్టు డిజైన్స్ని రెండింటిని చూసి ఫైనల్గా హైకోర్టుకి ఏదైతే డైమండ్ డిజైన్ ఇచ్చారో ఆ డిజైన్ని హైకోర్టుకు కాకుండా దాన్ని కొంత మాడిఫై చేసి కోహినూర్ డైమండ్ అనేది మన గుంటూరు జిల్లాదే. ఇక్కడి నుంచి పోయింది. ఇక్కడి నుంచి నిజాం తీసుకుపోవటం, తర్వాత డిఫరెంట్ ప్లేస్లు పోవటం, ఈరోజు లండన్ మ్యూజియంలో ఉంది. అందువల్ల కోహినూర్ డైమండ్ మోడల్లో, దానికి దగ్గరలో ఆ మోడల్లో ఈరోజు అసెంబ్లీని ఫైనలైజ్ చేశారు. అదేవిధంగా హైకోర్టుకి అంతకుముందు అసెంబ్లీకి ఏదైతే గోపురం డిజైన్ ఫైనలైజ్ చేస్తున్నారో స్తూపాకారం, దాన్ని హైకోర్టుకి యాక్చువల్గా ఫైనలైజ్ చేయమని ఈరోజు ఫైనల్గా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది.